త్వరలో జనజీవనంలోకి వెళ్లాలని నారా భువనేశ్వర్ నిర్ణయించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుని సీఎం జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఎంతోమంది వేదనతో మరణించారు. అప్పటిలో ఆ కుటుంబాలను పరామర్శించాలని నారా భువనేశ్వర్ నిర్ణయించారు. ఆమె పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ యాత్ర సాగలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆమె నిర్ణయించుకున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ సిద్ధం కాగా తాజాగా భువనేశ్వర్ కూడా పర్యటనను ప్రారంభించబోతున్నారు. దీనికోసం భారీ రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు ప్రారంభమవుతుండగా 25 పార్లమెంటు స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించాయి. కనిగిరిలో ప్రారంభం కానున్న చంద్రబాబు తొలి బహిరంగ సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సంక్రాంతి వరకు మంగళగిరిలో విస్తృతంగా లోకేష్ పర్యటన చేయబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఇంటింటికి వెళ్లనున్నారు. సంక్రాంతి తర్వాత పాదయాత్రతో కవర్ అవ్వని నియోజకవర్గాలకు కూడా లోకేష్ వెళ్లనున్నారు. అదేవిధంగా నారా భువనేశ్వర్ నిజం గెలవాలి అనే పేరుతో పర్యటన ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటన 3 రోజుల పాటు కొనసాగనున్నది. విజయనగరంలో నారా భువనేశ్వర్ పర్యటన మొదటగా ప్రారంభించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరిని పరామర్శించనున్నారు.